హలో గైస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సెషన్‌లో ఇక్కడ మనం యూఐలో మనం రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా! ఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని ఎలా తెచ్చుకుంటామో ఇక్కడ ఈ సెషన్‌లో నేను ఇక్కడ కూడా రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని మనం తీసుకుంటాం. లైక్ యాపిల్ మీద క్లిక్ చేయంగానే లైక్ ఏ కేటగరీ కింద వస్తాయి? స్మార్ట్ ఫోన్ కేటగరీ కింద వస్తాయి. అర్థమైందా? ఆ కేటగరీ కింద మనం ప్రొడక్ట్స్ అన్నీ మనం ఇక్కడ కింద డిస్‌ప్లే చేస్తాం గైస్. కింద ఎలా డిస్‌ప్లే చేస్తామంటే ఇలా 2 హారిజాంటల్ లైన్స్ మిడిల్‌లో రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని పెట్టి డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడు మనం రియల్ టైమ్ చూడండి గైస్. మనం డీటెయిల్ పేజ్‌కొచ్చాం గదా! ఇక్కడ మనం రైట్ క్లోజ్ చేద్దాం. అండ్ దెన్ లెఫ్ట్ క్లోజ్ చేద్దాం. ఈ కార్డ్ గదా! ఈ కార్డ్ కింద కార్డ్ కింద ఇంకొక హెచ్‌ఆర్ లైన్ ఇద్దాం. హెచ్‌ఆర్ లైన్. ఇక్కడ కూడా ఒక హెచ్‌ఆర్ లైన్ ఇద్దాం. ఇక్కడ ఒక పీ ట్యాగ్ ఇద్దాం. లైక్ హెచ్1 ట్యాగ్ ఇద్దాం. ఇక్కడ ఏముండాలి లైక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉండాలి కదా! ఇది కాపీ చేద్దాం ఈ నేమ్‌ని. కంట్రోల్-వి చేద్దాం. ఇప్పుడు మన ఇమేజ్‌కెళ్ళండి. చూడండి ఎగ్జాక్ట్‌గా అలానే వచ్చింది. కొంచెం బ్లాక్ కలర్‌లో ఉంది కదా! నో ఇష్యూ. కలర్ చేంజ్ అయితే ఇష్యూ ఏం లేదు. కాపోతే ఇప్పుడు మనం ఇక్కడ వీటి క్లాస్ ఇద్దాం. లైక్ క్లాస్ ఫ్లెక్స్ ఇస్తాను. ఫ్లెక్స్ అంటే ఆల్మోస్ట్ సెంటర్‌లోనే ఉంటది. సారీ. ఇక్కడ వీటికి క్లాస్ ఇస్తాను. లైక్ ఏమిద్దామంటే రిలేటెడ్ రిఎల్ఈటిఈడి రిలేటెడ్ టిఐటిఎల్ఈ టైటిల్ అని ఇస్తాను. లైక్ రిలేటెడ్ టైటిల్ అని ఇస్తాను. ఇక్కడ కాపీ చేద్దాం ఈ టైటిల్ని. కంట్రోల్-సి. index.csలోకి వెళ్ళండి. అండ్ దెన్ ఇక్కడ index.csలో పేస్ట్ చేస్తారు. టెక్స్ట్ అలైన్ ఉంటుంది. టెక్స్ట్ అలైన్ ఎంటర్ చేయండి చాలు. ప్రోడక్ట్ పేజ్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం లైక్ ఇక్కడ హెచ్1 బదులు పీ ఇద్దాం. లైక్ స్మాల్‌గా కానొస్తది. లుకింగ్ బాగుంటుంది. లైక్ ఆ లుకింగ్‌లోనే ఉంటుంది. గాట్ ఇట్. ఈ లుకింగ్ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉన్నాయి. కాకపోతే ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటాని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఫర్ లైఫ్ నెట్‌ఫ్లై కదా! వీటిలో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్‌టాప్ ప్రోడక్ట్ మీద క్లిక్ ఇవ్వంగానే చూడండి మన ల్యాప్‌టాప్ వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఆ ల్యాప్‌టాప్ సంబంధించిన ప్రోడక్ట్సే వస్తున్నాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా అలా రావాలి కదా! మనకు కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రిలేటెడ్ ప్రోడక్ట్స్‌ని మనం చూపియాలి కదా! ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ వస్తదో ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ వస్తది కదా! ఫైన్ డాట్ దాంట్లో ఒక ప్రోడక్ట్ వస్తది కదా! ఇప్పుడు నేనేం చేస్తాను సేమ్ ఇక్కడున్న డేటాని యూజ్ చేసుకొని కాన్స్టెంట్ రిలేటెడ్ జస్ట్ ఎ సెకండ్ గైస్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్ గైస్. ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ సెకండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని పెడుతున్నా. రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని పెట్టి ఇక్కడ మనం ఫైండ్ చేద్దాం. లైక్ ఏందంటే లైక్ ఇప్పుడు మనం ఫైండ్ ప్రొడక్ట్స్ ఉంది కదా! ఫైండ్ డాట్ డేటాలో మొత్తం మీద డేటా డాట్ ఫైండ్ ఎలా అంటే ఎవ్రీథింగ్ ఈచ్ ఐటమ్ డాట్ కేటగిరీ. ఆ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు product items on products find products dot category ఒకటే అయితే ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. అర్థమైందా? ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి నేను కన్సోల్ లాక్ చేస్తున్నాను. టాప్‌లో ఏం లేవు కన్సోల్ లాక్స్. ఇది ఇక్కడే ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మన పేజ్ కదా! ఇప్పుడు నేను కన్సోల్ లాక్ చేశాను. యాపిల్ కదా! ఓన్లీ యాపిల్ సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తే మనకి డిస్‌ప్లే అవుతాయి. చూడండి ఆబ్జెక్ట్‌లో. యెస్ గైస్ యాపిల్ కేటగిరీలో జస్ట్ సెకండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే జస్ట్ సెకండ్ గైస్. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. మనం ఇంకోసారి వెళ్దాం. యాపిల్ మీద క్లిక్ ఇద్దాం. ఇక్కడ మనకు వచ్చిన ప్రోడక్ట్స్ కేటగిరీ స్మార్ట్ ఫోన్స్. ఇక్కడ మనం ఒకసారి డమ్మీ డాట్ జేసన్లోకి వెళ్దాం. ఈ కేటగిరీస్ మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తాయి. ఇక్కడ డమ్మీ డాట్ ప్రోడక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం బ్రాండ్ కేటగిరీ స్మార్ట్ ఫోన్ ఎస్ కేటగిరీ సేమ్గా ఉండాలి. కేటగిరీ కానీ ఒకటే అయితే లైక్ విచ్ ఈస్ కేటగిరీ
ఒకటే అయితే ఆ కేటగిరీయే మనకి కావాలి కదా గైస్. జస్ట్ ఎ సెకండ్ గైస్. మనం ఎగ్జాక్ట్ కేటగిరీ తీసుకోవాలి మనం. ఐ మీన్ దాంట్లో ఉన్న కేటగిరీ, దీంట్లో ఉన్న కేటగిరీ ఒకటైతే ఐ మీన్ బోత్ ఆర్ సేమ్ అయితే మనం అప్పుడు ఆ కోడ్ తీసుకోవాలి గైస్. మీకెలా చెప్పాలంటే లైక్ మీకు జనరల్ చూపిస్తాను చూడండి గైస్. జస్ట్ ఎ సెకండ్ గైస్. ఐఎమ్ కేటగిరీ ఐఎమ్ గెట్టింగ్ లాగ్. ఈ కేటగిరీ ఐ మీన్ ఫైండ్ దాంట్లో ఉన్న కేటగిరీ స్మార్ట్ ఫోన్ దీంట్లో ఉన్న కేటగిరీ ఆ డేటాని మనకి ఇక్కడ రావాలి. ఒకసారి మనం కోడ్ మళ్ళీ ఇద్దాం. చెక్ చేద్దాం ఒకసారి వస్తుందో రావట్లేదు. కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్సే రావాలి కింద మనకి. ఫిల్టర్ ఇద్దాం. ఎస్ గైస్ ఫిల్టర్ ఇస్తే వర్క్ అవుతుంది చూడండి. ఎస్ గైస్ ఫిల్టర్ ఇస్తే వర్క్ అవుతుంది డీటెయిల్స్ డాట్ పేజీలో. ఎస్ ఫిల్టర్ ఇద్దాం. ఫిల్టర్లో ఏమి ఇద్దామంటే ఏవైతే కేటగిరీ ఒకేలా ఉన్నాయో అవే కావాలి అని అర్థమైందా. ఫిల్టర్ ఇస్తే వర్క్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మనం ఇక్కడ ఇంకో డెవ్ ట్యాగ్ తీసుకొని డిస్ప్లే చేస్తాం. అర్థమైందా. ఐ థింక్ మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నేను ఫిల్టర్ ఇచ్చాను కదా. ఫిల్టర్ ఇవ్వగానే మనకి చూడండి ఇప్పుడు మనం క్లోజ్ చేసాం. మనం ప్రోడక్ట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎనీ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ ఇవ్వగానే మనకి ఓకే సారీ ఇక్కడ కన్సోల్ క్లోజ్ చేశారు కదా. చూడండి ఓకే ఆ ప్రోడక్ట్ మీద 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఆ ప్రోడక్ట్ కేటగిరీ మీద లైక్ ఇప్పుడు మనం లైక్ ల్యాప్టాప్ మీద క్లిక్ ఇవ్వగానే చూడండి ల్యాప్టాప్ మీద ఒక 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సారీ కింద లాస్ట్ మ్యాక్ బుక్ శాంసంగ్. అండ్ దెన్ ఇప్పుడు లైక్ ఇంకో ప్రోడక్ట్స్ తీసుకుందాం. లైక్ ఎలా అంటే పర్ఫ్యూమ్స్ తీసుకుందాం. పర్ఫ్యూమ్స్ మీద 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి. ఆ 5 ఇవన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. అర్థమైందా. కింద ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి. ఐ థింక్ యూ ఆల్ గెట్టింగ్ మై ఐడియా. ఫస్ట్ మనం ఒక డెవ్ ట్యాగ్ తీసుకుందాం గైస్. అండ్ దెన్ ఇక్కడ డెవ్ ట్యాగ్లో మనం మ్యాప్ చేద్దాం. రిలేటెడ్ ప్రోడక్ట్స్ డాట్ మ్యాప్ ఈచ్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ రిటర్న్ డెవ్ ట్యాగ్ రిటర్న్ రిటర్న్ చేస్తాం కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డీసెర్చింగ్ చేద్దాం. మనకి ఏమేమి కావాలి ఇక్కడ మనకి ఏమేమి కావాలి చూడండి గైస్. రిలేటెడ్ ప్రోడక్ట్స్లో ఇమేజ్ సైజ్ ఐ మీన్ ఇమేజ్ అండ్ ద నేమ్ ప్రైజ్ ఆ మూడే. ఐ మీన్ ఇమేజ్ నేమ్ ప్రోడక్ట్ ఆ మూడే కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ థంబ్నైల్ ఇమేజ్ అంటే థంబ్నైల్ టైటిల్ అండ్ ప్రైస్. ఓకే థంబ్నైల్ మనం కాపీ చేస్తున్నాం. థంబ్నైల్ ప్రైస్ ఐడి టైటిల్ ఐటమ్ నుంచి వచ్చే అవి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక డెవ్ ఐ మీన్ ఇప్పుడు ఒక ఇమేజ్ని తీసుకుందాం. లైక్ వీటికి మనం కొంచెం క్లియర్గా డిజైన్ గీసుకుందాం గైస్. లైక్ ఎలా అంటే ఆ కార్డ్స్ ఎలా ఉన్నాయో అలా క్లియర్గా మనం డిజైన్ గీసుకుంటే మనకు ఒక క్లియర్ అండర్స్టాండ్ వస్తుంది ఎవ్రీథింగ్ అన్నిటి మీద. మనం వెళ్దాం ఇప్పుడు ప్రోడక్ట్ సారీ ఇమేజ్కి వెళ్దాం. సర్చ్ ఇక్కడ మనం ఈ థంబ్నైల్ ఇస్తాం. డెవ్ ట్యాగ్లో పీలో ప్రైజ్ ఇస్తాం. సారీ డాలర్స్ కదా. డాలర్ సింబల్ ఇచ్చి అండ్ దెన్ ప్రైజ్ ఇస్తాం. ప్రైజ్ పక్కన ఒక పీ ట్యాగ్లో టైటిల్ ఇస్తాం. సారీ టైటిల్ ఇచ్చాం కదా. ఇక్కడ ప్రైజ్కి బటన్ ఇవ్వండి గైస్. ఇప్పుడు ఇప్పుడు చూడండి గైస్. యాప్లో ఓపెన్ చేశాను. పర్ఫ్యూమ్ వస్తుంది. పర్ఫ్యూమ్ రిలేటెడ్ ప్రోడక్ట్సే వస్తున్నాయి చూడండి. ఇక్కడ వీటికి మళ్ళీ కూడా మనం లైక్ ఎలా అంటే గ్రిడ్ ఇద్దాం గైస్. సెట్ క్లాస్ నేమ్ రిలేటెడ్ గ్రిడ్. మనం ఏం చేద్దామంటే రిలేటెడ్ గ్రిడ్ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ మనకి కనపడాలి. ఐ మీన్ త్రీ ఇండివిజువల్గా డాట్ ఇచ్చి డిస్ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలం 1 ప్లేస్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చాం సార్. ఇప్పుడు చూడండి గైస్ మనకి ఇక్కడ
ఇంతకుముందు ఎలా ఉందో అలానే వస్తది. ఐ మీన్ మనకి ప్రీవియస్ పేజ్‌లో ఎలా ఉందో జస్ట్ ఎ సెకండ్ ఇక్కడ ఎర్రర్స్‌ని పట్టించుకోమాకండి. మనకు ఐడీస్ వల్ల ఎర్రర్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మనం ఇది మన యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్‌లో కింద చూడండి. కింద ఇలా వచ్చే పక్కపక్కన 3 ప్రొడక్ట్స్ మనకు గాని అక్కడే వస్తాయి. కాకపోతే ఇక్కడ ఇమేజెస్ సైజ్ వేరియేషన్ ఉంటది చూడండి. పక్కపక్కన 3 ప్రొడక్ట్స్ వచ్చాయి. కాకపోతే ఇమేజ్ సైజ్ వేరియేషన్ ఉంది. ఇప్పుడు వీటికి మనం సైజెస్ ఇస్తాం. ఐ మీన్ ఏం చేద్దామంటే వీటికి మనం ఎగ్జాక్ట్‌గా లింక్స్ ఐ మీన్ జస్ట్ ఎ సెకండ్ డీటెయిల్ పేజ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఆర్ఐఎంజీ ఇద్దాం. ఆర్ఐఎంజీ అండ్ ఇక్కడ మనం డెవ్‌కి ఇక్కడ ఇంకొక డెవ్ ట్యాగ్ తీసుకుందాం. ఒక డెవ్ ట్యాగ్ తీసుకుందాం. డెవ్ ట్యాగ్ లోపల ఇంకో డెవ్ ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడ క్లాస్ నేమ్ లైక్ ఆర్అప్ తీసుకుందాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఆర్ బిలో ఇవి తీసుకుందాం. ఆర్అప్ ఆర్ బిలో తీసుకున్నాం కదా గైస్. ఇప్పుడు మనకి ఏం రావాలంటే సిఎస్ఎస్కి ఇద్దాం. ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ఇద్దాం గైస్. వీటికి క్లాస్ నేమ్ ఆర్ కార్డ్స్ అని ఇద్దాం. ఆర్ కార్డ్స్ ఇప్పుడు మనం ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్దాం. డాట్ ఆర్ కార్డ్స్ కదా మనకు కావాల్సింది. ఆర్ కార్డ్స్ ఆర్ కార్డ్స్ కదా మనం ఇప్పుడు ఆర్ కార్డ్స్ అంటే లైక్ బాక్స్ షాడో 0 పిక్సెల్ 5 పిక్సెల్ 5 పిక్సెల్ 0 పిక్సెల్ హ్యాష్ ఏఈ అని ఇద్దాం. వన్స్ ఇచ్చాక ప్యాడింగ్ మార్జిన్ టెక్స్ట్ డెకరేషన్ ఇద్దాం. ప్యాడింగ్ మార్జిన్ ఇద్దాం గైస్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే లైక్ ఆర్అప్ ఉంది కదా, ఆర్అప్ ప్యాడింగ్ 10 పిక్సెల్ మార్జిన్ 10 పిక్సెల్ ఇద్దాం. ఆర్ బిలో ఉంది కదా, ఆర్ బిలో కూడా లైక్ డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం డిస్ప్లే కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇప్పుడు మనం ఒకసారి మన యూఐ చూద్దాం. నెక్స్ట్ కొంచెం ఇష్యూ ఉంది. ఇప్పుడు మన ఆర్ ఇమేజ్కి మనం ఇంకా సైజ్ ఫిక్స్ చేయలేదు కదా. హైట్ విడ్త్ 200 పిక్సెల్ ఇద్దాం ఇమేజ్కి. డాట్ ఆర్ఐఎంజిఎస్ హైట్ 200 పిక్సెల్ అండ్ విడ్త్ 200 పిక్సెల్. చూద్దాం గైస్. గాట్ మనకి కింద రిలేటెడ్ ప్రోడక్ట్స్ వచ్చాయి. మనం ఆర్ ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఆర్ ఇమేజెస్సా ఇమేజా మనం ఆర్ ఇమేజ్ ఇచ్చాం. ఆర్ ఇమేజ్ ఏమో చూద్దాం ఇప్పుడు. ఎస్ గాట్ ఇట్. చూడండి గైస్, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎలా వచ్చాయో. సేమ్ ఇది మన జనరల్ పేజ్, డిప్లాయ్ చేసిన పేజ్. ఇది కూడా మన జనరల్. ఇప్పుడు మనం ఎవ్రీ ప్రోడక్ట్ లైక్ ఎలా అంటే కలర్స్ తీసుకున్నాం. ఈ కలర్స్ చూడండి, ఈ కలర్స్ వచ్చాయి. అండ్ దెన్ ఇక్కడ చూడు ఆ కలర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్సే వచ్చాయి. అర్థమైందా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే లైక్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ ఇష్యూ ఏం లేదు గైస్. ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్లో మనం ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ కానీ మళ్ళీ ఆ ప్రోడక్ట్ పైన వచ్చేసింది. సేమ్ అలానే ఇక్కడ కానీ మనం క్లిక్ కానీ ఈ ప్రోడక్ట్ మనకి ఆటోమేటిక్గా పైన వచ్చేసేయాలి. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డీటెయిల్స్ పేజ్లో ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్ ట్యాగ్లా క్రియేట్ చేద్దాం. ఫ్రాగ్మెంట్ ట్యాగ్లా క్రియేట్ చేసి అండ్ డెవ్ ట్యాగ్ మారుద్దాం. డెవ్ ట్యాగ్ మార్చాం కదా. ఇప్పుడు మనం లింక్ పెడదాం. లింక్ అంటే మనకు తెలుసు కదా. ఐ మీన్ ఎలా అంటే లింక్లో 2 అని పెట్టి ఎగ్జాక్ట్ సేమ్
తీసుకోవటం, బ్యాక్ టిక్స్ తీసుకోవటం, బ్యాక్ టిక్స్‌లో సారీ స్లాష్ డీటెయిల్స్ స్లాష్ డాలర్ స్లాష్ డాలర్ మనం ఐడి కదా, ఆ టాప్ ఉన్న ఐడిని రీసెర్చింగ్ చేయాలి. ఆ ఐడి ఇచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. మనీ రిలేటెడ్ కార్డ్స్ రిలేటెడ్ టాప్ ఈ రిలేటెడ్ కార్డ్స్ పైన ఇద్దాం. క్లాస్ నేమ్ ఇచ్చాం కదా, ఇక్కడ రిలేటెడ్ ఆర్ టాప్ టాప్ అని ఇద్దాం. ఆ టాప్ అని ఇద్దాం. ఇంకా మనకి లింక్ ఇచ్చాం కదా, ఐ మీన్ ఈ లింక్కి మనం ఇష్యూ వస్తుంది. లైక్ ఎలా అంటే సారీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ రెక్టిఫై చేద్దాం. సారీ ఏమైనా చేయాలి, ఎర్రర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలా అంటే సెకండ్ గైస్ మనం index.cssలో కదా ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఆ టాప్ అని ఉంది కదా, లైక్ రిలేటెడ్ ఇక్కడ ఏం చేద్దామంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ justify కంటెంట్ సెంటర్ లైన్ ఐటమ్స్ సెంటర్ ఫిక్స్ డైరెక్షన్ కాలం. ఇక్కడ మనకి 6 కార్డ్స్ ఉంది కదా, ఇక్కడ మనం లెటర్స్ ఐ మీన్ టెక్స్ట్ డెకరేషన్ అందిద్దాం. ఇప్పుడు మనం చూడండి గైస్, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి డేటా వచ్చేసినట్టే. ప్రోడక్ట్స్ మీద క్లిక్ దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద క్లికింగ్ అని చూడండి, మనకి ఆ ప్రోడక్ట్ మనకి పైన రావాలి. సారీ గైస్ రావట్లేదు, ప్లీజ్ ఫోకస్ గైస్. సేవ్ చేయలేదు అంతే తేడా, అంటే సేవ్ చేయలేదు అంతే, సారీ. సెకండ్ గైస్ ఇక్కడ ఇష్యూ ఏంటో మనం రెక్టిఫై చేద్దాం. డీటెయిల్స్ DTILS డీటెయిల్స్ స్లాష్ ID2 ఐడి ఇచ్చాం. మనకి ఎగ్జాక్ట్గా వర్క్ కావాలి గైస్. ఇక్కడ ఇష్యూ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. జస్ట్ సెకండ్, ఫోకస్ లింక్ టు కార్డ్స్ ఇక్కడ బిలో టాప్ రైట్ టాప్ బ్యాటిక్ స్లాష్ ఈచ్ ఐడి క్లాస్ నేమ్ ఇచ్చాం. ఇష్యూ ఎక్కడ వచ్చినా అర్థం కావట్లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి రీలోడ్ చేద్దాం, ఇష్యూ వెళ్తుందేమో. ఇక్కడ మనం కీ తీసుకుందాం, కీకి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చాయి, క్లిక్ ఇచ్చాం. యాస్ గాట్ ఇట్. కొంచెం మళ్ళీ రీఎగ్జిక్యూషన్ చేస్తే వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ ప్రోడక్ట్స్ లైక్ ఎలా అంటే మనం మళ్ళీ స్టోర్లోకి వెళ్తున్నాం. ఎనీ ప్రోడక్ట్స్ లైక్ ఎలా అంటే ఈ ల్యాప్టాప్ మీద క్లిక్ ఇచ్చాం, ఈ ల్యాప్టాప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మన కింద వచ్చాయి. అండ్ దెన్ ఇంకా ఈ పర్టికులర్గా ఈ మ్యాక్ బుక్ తీసుకున్నాం, క్లిక్ చేయగానే మళ్ళీ మ్యాక్ బుక్ చూడండి, మళ్ళీ మ్యాక్ బుక్ వచ్చింది ఇక్కడ. అండ్ దెన్ ఈ ల్యాప్టాప్ మళ్ళీ ఈ ల్యాప్టాప్ వచ్చింది పైన. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఫైనల్లీ వి కంప్లీటెడ్ ద డీటెయిల్ పేజ్. బట్ నెక్స్ట్ సెషన్లో నేను మీడియా క్వరీస్, ఈ డీటెయిల్ పేజీని మనం మొబైల్ వ్యూ ఎలా చేయాలి. ఇప్పుడు మనకి మొబైల్ వ్యూ రాదు గైస్. ఇప్పుడు చూడండి మొబైల్ వ్యూ రాదు, చూడండి మనం చేయగా చూడండి మనకి మొత్తం వేస్ట్. ఇక్కడ చూడండి సరిగ్గా కాన్ రావట్లేదు మనకు. నెక్స్ట్ సెషన్లో నేను మొబైల్ వ్యూ కూడా మీడియా క్వరీస్ యాడ్ చేసి మొబైల్ వ్యూ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.